అందరికీ నమస్తే అన్నలు. అందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ప్రభుత్వ భూములు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పేసి మన ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్న అవినీతి రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, ఇంకోటి ఏంటంటే వాళ్ళ స్వార్థపూరితమైన పనుల వల్ల మనం చేసే పనులు మాత్రం కొంత ఆటంకం కలుగుతున్నాయి. మనం నిజాయితీగా ఏదైతే ప్రభుత్వ భూముల్ని కాపాడాలనే ఒక లక్ష్యంతో మనం పనిచేయడం జరుగుతుంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖగా ఉన్నారు, భవన నిర్మాణ శాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా చోటోడు ముందు శంఖమూతినట్టే ఉన్నది ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి. ఎందుకంటే మంత్రిగా ఉన్నాడు కానీ నేను ఎన్నో ఇచ్చిన లెటర్లు, అయ్యా ఇట్లా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తూ ఉపయోగించామని మీరు అన్నారు, మీరు అన్న మాటకి నేను ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తారు, ఇగో ఇవ్వండి, ఇగో ఇది ఈ కాగితాలు ఇవ్వండి, ఈ ప్రభుత్వ భూమని ఇది లెటర్ అని చెప్పి మొత్తం ఇచ్చినా కూడా ఆయన పట్టించుకొని పరిస్థితి. ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా ఎందుకున్నాడేమో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ చేసిన ఆయన మీద, ఎంతో అదే మంచి చేస్తానని చెప్పేసి కొద్దిగా ఆయన మీద ఆశపడ్డా. కానీ ఆయన చేసే పనులు ఏమో ఎట్లున్నాయి అంటే చెప్పాలంటే ఆయన ప్రజలకి మంచి చేసుడు కాదు, ఆయన పొట్ట నింపుకోవడానికే ఉన్నదని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను లెటర్లు ఇచ్చిన, నేను ఆశామాసి చెప్పట్లే, నేను ఆయన మీద ఉత్తిగా మాట్లాడట్లే, ఆయన చేసిన పనులు చెప్తానా. నేను లెటర్ ఇచ్చిన, అయ్యా ఇట్లా ప్రభుత్వ చెరువులు కుంటలు తర్వాత ఇక్కడున్న ప్రభుత్వ భూములు కబ్జా గురవుతాయని చెప్పి ఇచ్చిన. ఇంత కూడా ఆయనకి చలనం లేదు, ఏం లేదు. సరే ఆ టైం వచ్చినప్పుడు ఏమైతుందో భగవంతుడు తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఏంటంటే ఆయన ఉన్నాడో లేదో నాకేం తెలియదు. ఆయన ఈ మంచి పని చేస్తానా, ఇది చేస్తానా అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ కళ్ళ ముందు చెరువులు కుంటలు కబ్జా అవుతున్నాయి, ప్రభుత్వ భూములు కబ్జా అవుతాయని చెప్తుంటే వాళ్ళ అనుచరులే మొత్తం సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇదొక విషయం. ఇంకో విషయం ఏంటంటే మనం ఇంతగానం చెప్తున్నా కూడా ఆర్డీఓ గారు కానీ, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారిని కానీ, గ్రామ యువ గారు కానీ ఇంత చలనం ఎత్తుకుంటారు, అక్రమంగా నిర్మాణం జరుగుతుంది. అదే పొద్దుగాల అది ప్రభుత్వ భూమి అని తెలిసిన తర్వాత వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది, కొద్దిగా ఆపండి అని చెప్తే ఇంత కూడా నిర్లక్ష్యం లేకుండా, ఇంత కూడా చలనం లేకుండా వాళ్ళు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్తాను, ఈ సమాజానికి మంచిది కాదు. మనం ఏమంటాను, అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ పట్టా ఇచ్చిన ఎవరికో ఇచ్చిన భూమి, ఆ పట్టాదారులు లేరు, 142 గజాల స్థలం అది. ఆ స్థలాన్ని కాపాడితే అంగన్వాడీ స్కూల్ పడుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. దీని మీద నేను పోరాటం కూడా చేస్తున్నా. అది చోటోడు ముందు శంఖమూతినట్టే ఉన్నది. మొత్తం అధికారులు ఎట్లున్నారంటే, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే వాళ్ళకి ఏమాత్రం కూడా చలనం లేకుండా, ఒక బాధ్యత లేకుండా, మరి వాళ్ళని పిలిపించి మరి ఏమున్నాయని చెప్పి అడగకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది సిగ్గుచేటు. మీరు సిగ్గుపడాలి కూడా. ఎందుకంటే ఆషామాషిగా ఎవడో ఇప్పుడు ఇంతమంది కట్టుకుంటారు, ఎవరింటికైనా పోయి ఇది మీరు కాదని మనం అంటామా? అది మాకు తెలుసు కాబట్టి అంటున్నాం. దాని పూర్తి వివరాలు మనకి దగ్గర ఉన్నాయి కాబట్టి మనం చెప్తాను. అది ప్రభుత్వ పట్టాలు ఇచ్చిన భూమి రాత్రి కట్టేసుకుంటారు. రేపు పొద్దుగా అది కూలగొడితే వాళ్ళకు నష్టమే కదా, ఆ పని చెప్తాను. మీరు ఇంటి పనులు ఇచ్చినా కూడా అవి చెల్లమని చెప్తాను. ఇంటి పనులు ఇస్తే మీరు కూడా చేయకపోతారన్న సంగతి నేను చెప్తున్నా. ఎందుకంటే కోర్టులో వేసినాము, అది రిటర్న్ వస్తుంది. నేను ఉత్తిగా చెప్తున్నానా? నేను చెప్తున్నా, న్యాయం వైపు మనం ఏదైనా మంచిని కోరుకోవాలా, న్యాయం వైపు నిలబడాలని చెప్పేసి మనం పోరాటం చేస్తాను. మనం ఎవరికి భయపడేటోళ్ళ కాదు. ఇక్కడ ఉన్న కొంతమంది లుచ్చనాకలు, ఆ చోటాన్ అనేటోడు, ఇక్కడ కొంతమంది తిరుగుతూ ఉంటారు బైరాగులు. వాళ్ళు ఎవరికి ఉపయోగం కాదు. ఎప్పుడు డబ్బులు మనిషి మీద పడి, మొత్తం పేద ప్రజల మీద పడి ఎక్కడ అక్రమంగా సంపాదించాలా, దొబ్బి తినాలని చెప్పే ఆలోచన తప్ప మంచి చేయాలనే ఆలోచనే లేదు. రాజకీయ నాయకులుగా ఉన్నారు దొంగ సన్నాసులు, చీడ పురుగులు లెక్క ఉన్నారు ఈ విజయనగర గ్రామ పంచాయతీలు. అయితే మరీ దారుణం. నిజాయితీగా పనిచేసేటోడు ఒక్కడు లేరు. ఇంతగానో వరాలా? నేను రాబోయే రోజుల్లో మీకు పెద్ద ప్రమాదమే ఉన్నది. నేను చెప్తాను, మీరు చేసే పనులే మిమ్మల్ని కాల్చి బూడిద చేస్తాయి. మీ ఆలోచన, ఇలాంటి ఆలోచన ఉండడం మూలంగా రేపు పొద్దుగా మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు, దెబ్బతింటారు మీరు. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో
సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి అన్న. అందరికీ ధన్యవాదాలు.